మధ్య తెలంగాణ మండలం కిందకు వచ్చే ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల్లో కురిసిన అధిక వర్షాలు పంటల్లో పలు సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రత్తి, వరి లాంటి పైర్లలో చీడపీడలు ఉధృతమవుతున్నాయి. వీటి నివారణకు సస్యరక్షణ పద్ధతులు చేపడుతూనే పోషక యాజమాన్యంలో తగిన శ్రద్ధ పెట్టాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండడంతో మొక్కలు నేల ద్వారా పోషకాలను గ్రహించలేవు. కాబట్టి పైపాటుగా అందించడం మేలు చేస్తుందంటూ వర్షాల అనంతరం పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ఈ మధ్య తెలంగాణ మండలం లోపల అంటే పాత ఖమ్మం, మెదక్, వరంగల్ ఈ 3 జిల్లాలలో కూడా ఇప్పటి వరకు 730 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండే. దానికి బదులు దాదాపు 1025 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సుమారుగా 40% మేరకు అదనంగా వర్షం కురవడం జరిగింది. మధ్య తెలంగాణ మండలంలో ప్రధానంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా 1-2 రోజుల్లోనే సుమారు 45 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం జరిగింది. ప్రధానంగా అధికంగా కురిసినటువంటి వర్షాల వల్ల రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే, అంటే అతి ప్రధానమైనటువంటి వాణిజ్య పంట తెలంగాణ లోపల పత్తి. చాలా వరకు పత్తి కాత పూత దశలో ఉంది. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల నేలలన్నీ కూడా బాగా పదునుగా ఉండడం, ముఖ్యంగా ఇంకా నీళ్లు చాలా ప్రాంతం లోపల ఇంకా ఆరిపోకుండా ఉండడం ఇవి ప్రత్యక్షంగా మనం గమనించాం. ఇలాంటి పరిస్థితులలో అంటే చాలా పూత రాలిపోతుందని, కాత రాలిపోతుందని, ఆకులన్నీ పండు బారిపోతున్నాయని, చెట్లు ఎండిపోతున్నాయని ఇట్లాంటి సందర్భంలో రైతులు ఆందోళన చెందుతూ ఎరువులు అంటే యూరియా, డిఏపి, పొటాష్ ఇట్లాంటి వాటిని వేస్తూ ఉన్నారు. రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటి పరిస్థితులలో నేలలలో ఎరువులు వేయడం వల్ల అంటే భూమి చాలా పదునుగా ఉన్నప్పుడు, నీళ్లు ఇంకా ఆరిపోనప్పుడు ఎక్కువ ఎరువులు వేయడం వల్ల అవి పెద్దగా మొక్కకు ఉపయోగపడవు. దానికి బదులుగా నీళ్ళల్లో కరిగేటువంటి 319 కానీ 13-0-45 లాంటివి కానీ లేకపోతే యూరియాను కానీ ఇట్లాంటి వాటిని నీళ్ళల్లో కలిపి కనుక వారం రోజుల వ్యవధితోటి 2 సార్లు లేదా 3 సార్లు పిచికారీ చేసుకుంటే ఇంకా మనం భూమి మీద వేసిన దానికంటే మంచిగా ఉంటాయి. మొదటిసారి కాసినటువంటి కాత తప్పనిసరిగా మంచి సైజు వస్తుంది, దానివల్ల దిగుబడి బాగా వస్తుంది. కానీ ఒకవేళ రాలిపోయినా కూడా రైతులు పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. వాతావరణం లోపల తేమ ఎక్కువ ఉన్నప్పుడు మొక్కలకి పురుగులు రావు, ఎక్కువ మనకు తెగుళ్ళు వస్తాయి. అంటే ఆకుమచ్చలు, కాయకుళ్ళు, బ్యాక్టీరియా, బిఎల్బి ఇట్లాంటివి వస్తాయి. సో కాబట్టి వాటిని నివారించడం కొరకు ఏంటిది ప్లాంటోమైసిన్, వాటితో పాటు M45 కార్బన్ ఇట్లాంటి సింపుల్ తెగుళ్ళ మందులను వారం వ్యవధితో 2-3 సార్లు కొట్టుకోవాలి. నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులు అంటే 319 కానీ 13-0-45 కానీ లేకపోతే ఈ సూక్ష్మధాతు పోషకాలను కలిగినటువంటి అగ్రోమెన్ మ్యాక్స్ కానీ ఇట్లాంటి వాటికి ఈ తెగుళ్ళ మందులను కలుపుకొని కనుక కొట్టుకున్నట్లయితే మీకు అటు తెగుళ్ళు రాకుండా ఉంటాయి, ప్లస్ మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అంతేగాని మీరు పురుగు మందులను కొట్టినా కానీ లేకపోతే నేలకు ఎక్కువ మొత్తంలో ఎరువులు వేసినా కానీ పెద్దగా ఉపయోగం ఉండదు, జరగాల్సిన నష్టం జరుగుతుంది, ఇంకా ఖర్చు పెరుగుతుంది మనకు. సో కాబట్టి ఈ పొరపాటు రైతులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. పత్తి ఎండిపోయింది, చచ్చిపోయింది అని చెప్పి మళ్ళీ పెడుతున్నారు పత్తి గింజలు. ఇది సెప్టెంబర్ నెల. ఇప్పుడు పత్తి గింజలు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మనకు దాదాపు అక్టోబర్ చివరి, నవంబర్ ఫస్ట్ వరకు చలి పెడుతుంది మనకు. ఇంకా అసలు మళ్ళీ తర్వాత గులాబీ రంగు పురుగు కూడా వస్తుంది మనకు. ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు పత్తి పెట్టడం అనేది అస్సలే కుదిరని ముచ్చట. ఇంకా మీకు అవకాశం లేకపోతే సపరేట్గా వదిలిపెట్టి ఏం చేయకుండా ఉండడం బెటర్. కానీ మీరు ఏదో వస్తుందని పత్తి పెట్టడం వల్ల ఇటు కూలీలు ఖర్చు, ఇటు పత్తి గింజల ఖర్చు, దాన్ని పెంచడం కొరకు మళ్ళీ ఖర్చు అవుతుంది మనకు. పత్తి ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. నేను చూసిన ప్రత్యక్షంగా పత్తి పెట్టంగా ఇప్పుడు కూడా. సో అది కరెక్ట్ కాదు. గులాబీ రంగు పురుగు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఫిరమోన్ ట్రాప్స్ని కూడా ఎకరానికి ఒక 10-12 పెట్టుకున్నట్లయితే వచ్చిందా రాలేదో తెలుస్తుంది. వచ్చినట్లయితే దానికి సంబంధించిన ప్రొఫెనోఫాస్ లాంటి మందులను తర్వాత కొట్టి నియంత్రించుకోవచ్చు. అది ముఖ్యంగా పత్తి రైతులు చేయాల్సినటువంటిది. ఇక వరికి సంబంధించిన వాళ్ళు కూడా ఖమ్మంలో, మహబూబాబాద్ చుట్టుపక్కల కూడా అక్కడక్కడ వరి నాట్లు పెడుతున్నారు. ఇంకా వీలైనంత వరకు వరి నాట్లను ఇప్పుడు పెట్టకుండా ఉంటే మంచిది. సమయం అయిపోయింది మనకు. రీసెంట్గా కురిసినటువంటి వర్షాల వల్ల అంటే కొన్ని కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల లోపల కొన్ని ఊర్లలో చాలా విపరీతంగా క్రాప్ డ్యామేజ్ అయింది. కానీ మిగతా ప్రాంతాల లోపల పత్తితో పోల్చుకున్నప్పుడు వరికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నీళ్ళల్లో మునిగినా కూడా తర్వాత తేలిన తర్వాత మనకు మంచిగా అవుతుంది వరి.
సో దాంట్లో తీసుకోవాల్సిన పని ఏంటంటే ఎకరానికి ఒక 30-35 కిలోల యూరియా, ఒక 10-15 కిలోల పొటాషియం కలిపి తప్పనిసరి వేసుకోవాలి. బూస్టర్ డోస్ వర్షాలు పడ్డప్పుడు కొట్టుకపోతుంది కాబట్టి వెంటనే వేయాలి మనం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం తేమలో ఉన్నది, నీళ్ళలో ఉంది కాబట్టి క్రాపు ఈ బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ అని, లేకపోతే కాండం కుళ్ళు తెగులు అని, అగ్గి తెగులు, ఇలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది. సో కాబట్టి దాన్ని కూడా ప్లాంటోమైసిన్, అదేవిధంగా కాంటాఫ్ 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున, ప్లాంటోమైసిన్ 1 లీటర్కి 0.2 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే మంచిది. ఎక్కడైతే పత్తి కంప్లీట్ పోయిన కాడ, వేరే క్రాప్ అయినా సరే పోయిన కాడ, ఇప్పుడు వేరే క్రాప్స్ ఏం వేసుకోవాలంటే ఉన్న క్రాపులలో బెస్ట్ క్రాప్స్ ఏంటంటే అపరాలు, ముఖ్యంగా మినుము లాంటి పంటలను వేసుకుంటే మనకు తక్కువ రోజులలో అంటే 80 రోజుల్లో వస్తుంది మన క్రాపు. తర్వాత మూడో పంట కూడా వేరే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు ఆగినట్లయితే మనము మంచి శనగలు వేసుకోవచ్చు, పచ్చజొన్నలు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక మిరప కూడా చాలామంది ఇంకా పెడతా ఉన్నారు అక్కడక్కడ. అయితే మనం ఈ మధ్యకాలంలో చూసింది ఏంటంటే ఏ పంటను వేసేటప్పుడు ఆ పంటను ఫ్లాట్ బెడ్ మీద కాకుండా రిడ్జ్ అండ్ ఫర్రో వేసుకున్న కాడ ఇన్ని వర్షాలు పడ్డా సరే క్రాప్ కొంచెం రక్షించబడ్డది. సో కాబట్టి మిరపని ఇప్పుడు ఏదైతే పెట్టుకుంటా ఉన్నారో సెప్టెంబర్లో పెడతారు అందరూ, బోధె పద్ధతి లోపల బోధెలు చేసుకొని వాటి మీద కనుక మిరప పెట్టుకున్నట్లయితే మళ్ళీ వర్షాలు పడ్డా కూడా పడడానికి అవకాశం ఉంది. వర్షాలు పడడానికి మళ్ళీ వర్షాలు పడ్డా కూడా బోధె మీద ఉండడం చేత దాన్ని కూడా క్రాప్కి ఏం కాకుండా ఉంటుంది.